వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వల్ల కష్టపడుతున్న వారు వాళ్ళని కష్టపెడుతున్న వారిని బాధితులుగా గుర్తించి విషయాలు లోకల్ గా మీ మండల ప్రతినిధితో మీ అసెంబ్లీ ఇన్ఛార్జ్తో కాదు, నేరుగా నాకే పంపించండి, నేను గుర్తుపెట్టుకుంటాను, మీకు న్యాయం చేస్తాను. జగన్ 2.0 అని పెట్టాడు. ఈసారి ఎన్నికలు జరిగినప్పుడు ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంది. మరొకసారి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మరోసారి మనం మోసపోయాం. జగన్మోహన్ రెడ్డి గారి విలువ మన గురించి ఆలోచన చేసి పెట్టిన పథకాలు గుర్తులు తెచ్చుకొని ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు జనం. ఇదేనా మీరు చెప్పాలా నాయకులంతా? దీనిలో చిన్న సవరణ, మోసపోయాము అనేది మాట వాస్తవం, చంద్రబాబు నాయుడు మీద కోపం అనేది మాట వాస్తవం, కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి ఓటు వేయకూడదు, దించేయాలనేది వాస్తవం. కానీ వైసీపీకి ఎందుకు ఓటేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ప్రజల పక్షాన ఉన్నాయి కాబట్టి ఆ పథకాలు గుర్తు తెచ్చుకొని ఆయన చేసిన మంచి పనులు అవే ఆయన శ్రీరామరక్షని, అందుకని ఓటేయాలని పొందరు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీలైనట్టు మాట వరుసకి 15 మెడికల్ కాలేజీలు ఉంటే ఇది ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. దీనివల్ల మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మరి ముఖ్యంగా పేద ప్రజలకు చదువు అందుబాటులో ఉండదు, డాక్టర్ చదవాలనుకునే వారికి వీలు కాదు. దానికి అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్ లో అక్కడ అందించే వైద్యం కూడా జనానికి అందుబాటులో ఉంటుంది ప్రైవేట్ పరం చేస్తే. ఆ ఆలోచనతో పెట్టారు. కానీ మన ఎలక్షన్తో మనం దాని గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పరం చేయాలనుకుందో, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి లావాదేవీలు చేస్తారో అందరికీ తెలిసిందే. మీకోసమే అని చెప్పేసి ప్రజల కోసమే మంచి చేస్తున్నారా అంటారు. ఇది 4వ ముఖ్యమంత్రి అయ్యాను అన్నారు. ఇదివరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ ఒక్క సంవత్సరంలో కానీ అసలు ఆలోచనే రాల ఒక మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా ప్రజల కోసం పెడతామని. అలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలంటే అమ్మేయటం.
మొన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 2 కాలేజీలకు పర్మిషన్ ఇస్తే వైద్య రంగాన్ని తాకట్టు పెట్టి అమ్మేస్తున్నారని చెప్పేసి నానా యాగి చేసి ఒక రకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా పెడితే 17ని అమ్మేయాలనుకుంటున్నారు. మనం చూస్తుంటారు అసెంబ్లీలో జవాబు చెప్పాలన్న మండలిలో ఉండేది. మీరు చైర్మన్ అడిగారు, ఇది 33 సంవత్సరాలు మీరు అంటున్నారు, కానీ 66 సంవత్సరాలు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి అంటే 33 అండి, దానిలో 33 మ్యాథ్స్ అంటారు. అంటే 66 కదా, వాళ్ళే అవగాహన. దాని అవసరం జగన్ కుటుంబానికి వాళ్ళ మనసు ఇవి కాలక్రమేణా మర్చిపోవచ్చు, లేదా పెట్టిన తెలుగుదేశం వ్యక్తి ఎలక్షన్ సమయానికి మన పార్టీలో వస్తే ఏంటి, పక్కూరు పోయేసి అక్కడ మన పార్టీ పోలీస్ పోస్టింగ్ దిగినట్టు నెల్లూరు అమలు అన్యాయం చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరూ రేపు వచ్చినప్పుడు వారికి తగిన శిక్ష చట్టపరంగానే ఉంటుందని తెలియజేస్తూ డిజిటల్ బుక్ లో ప్రతి ఊర్లో ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా అప్లోడ్ చేయమంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఇక ముందు జరగబోయేది కూడా. ఎవరిది అంటే లోకేష్ గారు 2 బుక్లు ఆయన ఎవరికి తెలియకుండా ఏం పేరు రాస్తున్నారో కూడా తెలియదు. ఏమన్నా అంటే నా 2 బుక్లో ఉంది అని. ఇక్కడ ఓపెన్ గా పబ్లిక్ అందరికీ ఉపయోగపడేలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా మీరు నమోదు చేసుకోండి. రేపు మన ప్రభుత్వం రాగానే ఎవరు తప్పు చేసినా, ఎంత పెద్దవారు తప్పు చేసినా రిటైర్ అయిపోయిన వాళ్ళని కూడా అదే చెప్పింది జగన్ గారి క్లియర్ గా. రిటైర్ అయినా కూడా తీసుకుని వచ్చి చట్ట ప్రకారం మీకు న్యాయం చేయడం జరుగుతుంది. ఇది జగన్ గారి భరోసా. పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు పెట్టినా ప్రజల కోసం, ప్రజల మద్దతుగా మనం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఇంకా ప్రయత్నం చెప్పాలంటే అమ్మఒడి ఇప్పుడు ఇస్తారని గొడవ చేస్తున్న వాళ్ళే పేరు మార్చడం కలిగి జీవన వందనం అన్న మనం గొడవ చేసి ప్రజల తరఫున గొంతెత్తితేనే రిలీజ్ చేయడం అయింది. బస్సులు కూడా చూసుకుంటారు, మహిళలకు బస్సులు అన్నారు. ఎందుకంటే మాట ఇస్తాడు, మర్చిపోతాడు. వాటిల్లో అవసరమైనవి మనం గొంతెత్తి తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గానికే పరిమితం, గుళ్ళకు పోవడానికి లేదా అంటే ప్రతిదీ మనం రేజ్ చేస్తేనే మహిళల తరఫున ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. లేకపోతే పెన్షన్ ఒకటే చెప్పేవారు ఈ కూటమి ప్రభుత్వం. ఇంకా ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. అచ్చెన్నాయుడు గారు చెప్పారు, శ్రీనిధి ఇవ్వాలంటే మేము ఆంధ్ర రాష్ట్రం అమ్మాలా.
అంటే ఇచ్చే ప్రసక్తే లేదు, ఇచ్చే ఉద్దేశం లేదు. నిరుద్యోగ వృత్తి 14లోనే 2000 అన్నారు. 14, 19, 5 సంవత్సరాల మూలంగా నిరుద్యోగ వృత్తి ఊసే ఎట్లా. మొన్న ఎలక్షన్లో దాన్ని 2000, 3000 పెంచి మరీ మాట్లాడుతుంది. దాని ఊసే లేదు. అందుకని ఇచ్చిన వాగ్దానాలు ప్రజల తరఫున మనం ముందెత్తి మాట్లాడటం, మన కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడని తెలియజేయడానికి ఈ డిజిటల్ బుక్. పోయిన వారం తాడేపల్లిలో స్టేట్ వైడ్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేస్తే నిన్న మీడియా మన కుర్రాళ్ళు కూడా వాడి ఏ విధంగా, ఎందుకంటే పెద్దలు తెలియకపోవచ్చు, సబ్జెక్ట్ తెలిసి ఎవరైనా అప్లోడ్ చేయడానికి ఉంటుంది కాబట్టి అవగాహన కల్పించాలని కోరుతూ అన్ని మండలాల నుంచి పెద్దలు వస్తే అఫీషియల్ గా మనం వచ్చి రాగానే ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు మితిమీరి రోజు రోజుకి మొన్నటికి మొన్న గూడూరు నియోజకవర్గం చిలకూరు మండలంలో 9 మంది పేరు వింటారు. వేమారెడ్డి రామచంద్రారెడ్డిని నాయనతో పాటు సహచరుడు సీనియర్ ఆయన మనవడు ఇప్పుడు కుమారస్వామి రెడ్డి ఉన్నాడు. అతను మొన్న జైల్లో వేశారు కేసు పెట్టి. కేసు వివరాలు తెలుసా? మోమిడి, వరగలి, సముద్రం తీరం ఉంటుంది. పట్టుకోళ్ళు ఎక్కువ, ఫిషర్మెన్. దళితులకి వీళ్ళకి గొడవలు జరిగినాయి. 2 వర్గాల నుంచి ఎన్నో సంవత్సరాలుగా ఆ ఏరియాలో ఉండి వాళ్ళు బాగోగులు చూసుకుంటున్న ఫ్యామిలీకి ఇప్పుడు ప్రస్తుతానికి కుమారస్వామి రెడ్డి ఉన్నారు కాబట్టి ఫోన్లు వచ్చినాయి. ఆయనకి వారి అమ్మగారికి అంటే ఇటు గొడవ అవుతుంది, ఈ విధంగా తీవ్రంగా ఉందన్నట్టు ఫోన్లు ఎక్కువైనాయి. పక్క రోజు కేసు పెట్టి కుమారస్వామి రెడ్డి మీద, ఆయన వారి తల్లి మీద కూడా. కారణం ఏంటంటే మీకు ఫోన్లు ఎక్కువ వచ్చినాయి, అందువల్ల మీ పాత్ర ఉంది దీనిలో, అందుకని అరెస్ట్ చేస్తున్నాం. ఏదో పెద్దలు చెప్పారో పైనుంచి వచ్చిందో కానీ వారి తల్లిగారి పేరు తీసేసి కుమారస్వామి రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఏది 2 వర్గాలు వాళ్ళు తగు వేసుకుంటే ఫోన్లు చేశారని అది కేసు పెట్టి. పది రోజుల్లో బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. అంటే ఈ కూటమి యొక్క అరాచకాలు ఎలా ఉండాలని దానికి ఇది ఒక ఉదాహరణ. గోవర్ధన్ రెడ్డి గారు పెట్టారు 90 రోజులు. అసలు జైల్లో ఎందుకు పెడతారు రిమాండ్ మీద? మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, మీరు కానీ బయట ఉంటే ప్రలోభాలు పెట్టడం, లేకపోతే ఆధారాలను మాయం చేయటం, అంటే అసలు మర్చిపోయారు. పోలీసులు కూడా మర్చిపోయారు.
అసలు ఒక వ్యక్తిని కేసు ఫైల్ చేసేటప్పటికే నీకు ఆధారం ఉండాలి. తగినన్ని ఆధారాలు ఉండి ఇంకొంచెం సేకరించడానికి ఈ వ్యక్తి బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు, లేదా సాక్ష్యాలు లేకుండా చేస్తాడు అనే దానికి రిమాండ్లో తీసుకొని కోర్టు ఇచ్చిన రిమాండ్ ప్రకారం ఎన్ని రోజులు అయితే రిమాండ్ ఇస్తుందో అన్ని రోజుల్లో సేకరిస్తారు. అండ్ పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడానికి కూడా అవకాశం ఇస్తుంది కోర్టు. కస్టడీలో తీసుకుని చేయండి అని ఆ రిమాండ్లో ఉన్న రోజుల్లో 90 రోజులు పెట్టుకొని ఆ కేసులో పురోగతే లేదు. సునకానందం, అంతకుమించి ఇంకేం చెప్పలేను నేను. ఎందరిని జైల్లో వేసినా తప్పుడు కేసుల్లో ఒక్కరి మీద కూడా సరైన సాక్ష్యం ఆధారం లేదు. అసలు ఈ కేసులు సగం ఎలా పడుతున్నాయా అంటే ఒకరిని పట్టుకొని వేధించడం, అతని చేత ఒక పేరు చెప్పించడం, ఆ వ్యక్తిని కస్టడీలో తీసుకొని అతని చేత ఇంకో పేరు చెప్పించడం. సో అసలు కేసు ఎలా ఫైల్ చేయాలి, ప్రొసీజర్ ఏంటి అనేది పోలీస్ శాఖే మర్చిపోయింది. ఇలా ఇబ్బందులు పెద్దలు పడతా ఉంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి ఉన్న భూములు లాక్కోవటం కానీ, ఆస్తులు రాయించుకుంటుంటారు. ట్రాక్టర్ జేసీబీ ఉంటే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నారు. ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. మీ తరఫున నేనున్నాను, ఇది వరకులాగా లోకేష్ గారు లాగా ఆ రెడ్ బుక్ అంటే ఏంటో తెలీదు, రెడ్ బుక్లో ఏం రాసుకుంటాడో తెలీదు, ఎవరి గురించి రాస్తారో తెలీదు, ఎవరు ఇస్తారో తెలీదు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరే మీకు జరిగిన అన్యాయం గురించి తెలియజేయండి, నేను నోట్ చేసుకుంటాను ఈ డిజిటల్ బుక్లో. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయ ప్రకారం ఎవరైతే ఈ అన్యాయం చేశారో వారికి శిక్ష విధించడం జరుగుతుంది. రిటైర్ అయ్యామని కానీ, లేదా పక్క నాయకుడిని కన్విన్స్ చేసుకొని అక్కడ మళ్ళా పోస్టింగ్ చేయించుకుంటామని కానీ, లేదా పార్టీ కార్యకర్త అయితే అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉన్న పార్టీల కార్యకర్తలు కానీ అయితే ఆ టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జంప్ చేసి తప్పించుకుందామంటే కుదరదు. ప్రతిదీ నోట్ చేసుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా బాధితులకి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారికి అవకాశం కల్పించారు డిజిటల్ బుక్ ద్వారా. పోయిన వారం తాడేపల్లిలో స్టేట్ వైడ్ లాంచ్ చేస్తే నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ జిల్లా అధ్యక్షుడు నెల్లూరులో లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు వెంకటగిరిలో నలుగురికి అందుబాటులోకి తీసుకొని వచ్చాం. ప్రజల తరఫున, ప్రజల గొంతుకై, అంటే మాట్లాడినప్పుడల్లా అసెంబ్లీకి రావటం లేదు, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో లేవనెత్తండి. 40% ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొన్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. వారి తరఫున మేము రోడ్డు ఎక్కుతాం, ఆఫీసర్లను కలుస్తాం, కలెక్టర్లను కలుస్తాం, ఎస్పీలను కలుస్తాం. తప్పు ఎక్కడ జరుగుతున్నా ఎత్తి చూపిస్తాం.
ప్రజల తరఫున నిలబడతాం. ఇచ్చిన వాగ్దానాలు కూడా, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చాలి అని ప్రజల తరఫునే గొంతెత్తుతాం. దానిలో భాగంగానే తల్లికి వందనం ఇచ్చినా, మహిళలకు బస్సులు ఇచ్చినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నినాదాల వల్ల రోడ్డెక్కి ప్రజల తరఫున ఎత్తి ప్రభుత్వానికి వారి దృష్టికి తీసుకువెళ్ళాం. అంటే వాళ్ళకి గుర్తులేదా అంటే వాళ్ళకి గుర్తులేదు. వాగ్దానాలు ఎన్నికల వరకే. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలై గద్దెనెక్కిన తర్వాత వాగ్దానాలన్నీ మర్చిపోయే తత్వం తెలుగుదేశం పార్టీది. ఇది నిజం కాదా? పద్నాలుగు ఎలక్షన్ ముందర నిరుద్యోగ వృత్తి 2000 అన్నారు. 5 సంవత్సరాలు పార్టీని నడిపారు, ప్రభుత్వంలో ఉన్నారు, ఇచ్చారా? మొన్న ఎలక్షన్ ముందర ఇదే నిరుద్యోగ వృత్తి 3000 అన్నారు. ఏమన్నా ఆలోచన ఉందా? 18 సంవత్సరాలు వస్తే ప్రతి అమ్మాయికి నెలకి 1500 అన్నారు. నిస్సిగ్గుగా చెప్తున్నారు మేము ఇచ్చేసాము, P4లో పెట్టేసాము అని. ప్రజలకి అర్థం కావటంలా. 18 సంవత్సరాలు వచ్చిన మహిళకి ఎవరికి అర్థం కావటంలా, అమ్మాయికి ఎవరికి అర్థం కావటంలా. ఇలా ప్రజల తరపున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క స్కీమ్ అన్నా కొంచెం లేట్ అయినా వస్తూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని చెప్పి మొదట్లోనే క్యాలెండర్ రిలీజ్ చేస్తే చెప్పిన డేట్కి కరెక్ట్గా బటన్ నొక్కి మరీ రిలీజ్ చేయడం జరిగింది. 5 సంవత్సరాలు. కోవిడ్ సమయంలో కూడా ఎందుకంటామంటే ఆ సమయంలో కూడా ఇచ్చిన మాటనిచ్చి తప్పుకోలేదు, మాట మీద నిలబడ్డారు, హామీలు నెరవేర్చారు. చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి. 17 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆలోచన అసలు రాలా. కానీ ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయాలి, తన అనుమతికి అమ్మేసేయాలి. ఆలోచన కరెక్టేనా? ఉద్యమిస్తాం. మా పార్టీ అధినేత చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది ప్రజల కోసం పెట్టిన ప్రభుత్వ కాలేజీలు అంటే దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. అవసరమైన వైద్యం, పేదలకు అవసరమైన వైద్యం కూడా అందిస్తారు. అందుకని ఈ PPP అంటారు, ఒకటేమో P4 అంట, ఇదేమో P3 PPP. ఎన్ని పీలు పెట్టుకుంటారో కానీ ఇది ఒప్పుకునేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయడం జరిగింది. ఇలా ప్రజల తరఫునే పోరాడతామని ఇబ్బందులు ఈ డిజిటల్ బుక్లో అప్లోడ్ చేసుకోమని మా కార్యకర్తలకు, మా నాయకులకు చెప్పడం జరిగింది. దీని ద్వారా మంచి పాలన ఇవ్వాలనే కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ కష్టపెట్టాలని మాత్రం కాదని తెలియజేసుకుంటూ
ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపునే ఉంటారు. వారి బాగోగుల గురించి ఆలోచిస్తారు, వారికి మంచి చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను.